అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంతవరకు ఉంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది ఒక అంచనా ప్రకారం ఈ రోజు మనతో సంభాషించడానికి ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ రామ్ గోపాల్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తేమ్మా. మచిలీపట్నంలో ఎవరు గెలుస్తారు అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుందామా. వైసీపీ నుంచి సింహాద్రి చంద్రశేఖర్ రావు గారు పోటీ చేస్తున్నారు అండ్ ఎన్డీఏ నుంచి వల్లభనేని బాలశౌరి చేస్తున్నారు అండ్ కాంగ్రెస్ నుంచి గొల్లు కృష్ణ గారు చేస్తున్నారు. సో ఈ ముగ్గురికి సంబంధించి ఎవరికి ఎన్నెన్ని ఓట్లు పడతాయి, ఎవరికి ఎక్కువ మెజారిటీ అనేది వస్తుంది అంటారు? ముందుగా ఇక్కడ మచిలీపట్నం కూడా విజయవాడ పక్కపంటే ఉన్నది. కాకపోతే ఇక్కడ సింహాద్రి చంద్రశేఖరరావు, బాలశౌరి, వల్లభనేని బాలశౌరి, గొల్లు కృష్ణ కాంగ్రెస్ లెక్కలకే రాదు. అది లెక్కలకే రాదు. డిపాజిట్ కూడా రాదు కదా వీళ్ళకు. ఇక మొత్తం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు ఎన్ని డిపాజిట్లు వస్తాయన్నది ఇప్పుడు మొదటి సమస్య. డిపాజిట్లు ఒక్క దాంట్లో కూడా 25 పార్లమెంటు నియోజకవర్గాలల్లో ఒక్క దాంట్లో కూడా డిపాజిట్ వస్తుందా అన్నది గ్యారంటీ లేదు ఇక్కడ. కాంగ్రెస్కు 25 ఇట్లా ఒక్క దాంట్లో కూడా డిపాజిట్ వస్తుందన్నది గ్యారంటీ లేదు విన్నారా. కాబట్టి కాంగ్రెస్ ఇక అది లెక్కలో పెట్టుకోవడం వేస్ట్. ఇక్కడ ఏమున్నా ఇక్కడ పోటీ మధ్యన ఎవరైతే ఉన్నదో తర్వాత సింహాద్రి చంద్రశేఖరరావు, వల్లభనేని బాలశౌరి ఏదైతే ఉందో జనసేన పార్టీకి వెళ్ళి నిల్చున్నాడు. కాబట్టి ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఏమన్నా కష్టం చేస్తే డబ్బులు పంచుంటే ఇక్కడ ఈ బాలశౌరికి ఛాన్సెస్ ఉంటాయి, జనసేన పార్టీ. కాకపోతే సింహాద్రి చంద్రశేఖరరావు కూడా ఈయన కూడా కొద్దిగా గట్టి అభ్యర్థే కాబట్టి అంత ఈజీగా వీళ్ళకు చాలా టైట్ ఫైట్ ఉంటుంది. వీళ్ళకు టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. నువ్వానేనా అన్న కాడికి ఉంటుంది. కాకపోతే జనసేన పార్టీ మీద ఎంతమంది అట్రాక్ట్ అవుతారు, ఎంత వేస్తారు అన్నది ఉంటుంది ఇక్కడ. అదైతే జనసేన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ పార్టీ అనేది ఉన్నది కదా. అటువంటి అప్పుడు ఆయనకు యువకులు ఒకవేళ ఫ్యాన్స్, జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కష్టపడి ఓట్లు వేయించుదామన్న దాని మీద ఉంటే తప్ప ఇక్కడ ఈ జనసేన పార్టీకి ఎంపీ రావడం అన్నది కూడా నల్లేరు మీద నడక. ఇక్కడ ఏదైతే ఉందో వాళ్ళకు ఈ మనం చెప్పిన ఫ్యాక్టర్స్ గతంలో ఉన్నాయి కదా, ఏవైతే ఉన్నాయో మొత్తానికి మన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పొందిన బెనిఫిషరీసు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, తర్వాత ఇతర సామాజిక వర్గాల వాళ్ళు బీసీలు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏదైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళు వైఎస్ఆర్సీపీకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నది అట్లా. అందుకోసం ఇక కాకపోతే ఇక్కడ టైట్ ఫైట్ ఉంటుంది కాబట్టి ఇక నువ్వా నేనా అనేది వీళ్ళు కొట్టుకోవాలి. ఆ ప్రకారం మచిలీపట్నం కూడా పెద్ద అది విజయవాడ దగ్గరనే కదా, ఆడ ఎంత మటుకు వీళ్ళ పార్టీ ప్రభావం చూపగలుగుతుంది. కాకపోతే సింహాద్రి చంద్రశేఖరరావు మీద ఏమన్నా వ్యతిరేకత ఉన్నదా, ఉన్నా కూడా అక్కడ ఏం చేస్తారు బెనిఫిషరీస్ ఇక్కడ వాళ్ళ రెండు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని చూస్తారు. ఫ్యాన్ గుర్తు బెనిఫిట్ పొందింది, ఓటు ఒత్తేసేయి బటన్ అంటారు అట్లా. ఆ రకంగా పోతారు. అంతేగాని అక్కడ పోయి ఆలోచించి సింహాద్రావు చంద్రశేఖరరావు ఏంది అన్నది, వల్లభనేని బాలశౌరి ఏందన్నది, గొల్లు కృష్ణ ఏందన్నది క్యాండిడేట్ల గురించి ఆలోచించే భావన ఎంత మట్టుకుంటుంది అంటే ఈ అగ్రవర్ణాల మట్టుకు ఏదైతే ఉందో ఈ క్యాండిడేట్ గురించి ఆలోచిస్తారు. ఈ 3 కేటగిరీలు ఏదైతే అని చెప్పినవి ఉన్నాయో 3 రకాల వైఎస్ఆర్సీ ఫ్యాన్ గుర్తు అనేది, బండ గుర్తు అనేది వాళ్ళకి ఫ్యాన్ గుర్తుకు వేస్తారు, బయటకు వచ్చేస్తారు అది. అంతేగాని వీళ్ళు ఈ రకంగా ఆలోచించి ఇలా ముగ్గురిట్లు ఎవడు మంచోడు మనకు అందుబాటులో ఉంటాడు అన్నది చూడరు ఇక్కడ బెనిఫిషరీస్. ఈ 30-40% ఓటర్స్ ఎవరైతే ఉన్నారో మనకు చేతులకు డబ్బులు వచ్చినాయా లేదా, ధాన్యం వచ్చిందా లేదా, మనకు సరుకులు వచ్చినాయా లేదా, రేషన్ షాపు ఇటువంటి దాని మీద బెనిఫిషరీస్ అయినాయా లేదా, పిల్లల స్కూల్ బాగా అయినాయా లేదా, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారా లేదా అన్న దాని మీద ఆ భావనలో వాళ్ళు ఆలోచిస్తారు. కానీ క్యాండిడేట్ పరంగా ఈ 3 కేటగిరీలో ఎవరు ఆలోచించరు. ఏమున్నా ఈ అగ్రవర్ణ ఓటర్లలోనే క్యాండిడేట్ల మీద ఇన్ఫ్లుయెన్స్ పడే అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఎంత ఉన్నా 30%, 32% అగ్రవర్ణాలల్లో అలా 3 రకాల డివిజన్ అవుతారు. మళ్ళీ కొందరు కాంగ్రెస్ పోతారు. ఇప్పుడు కాపు వ్యతిరేకులంతా కమ్మ క్యాండిడేట్కి వేస్తారు.
అది ఎందుకంటే జనసేన పార్టీ అన్న దాని మీద కాకుండా కాపు వ్యతిరేకులంతా కూడా మళ్ళీ ఇటు సైడ్ ఇటు జగన్మోహన్ రెడ్డి పార్టీకి వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈడ చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఎన్డీఏ క్యాండిడేట్లల్లో ఓవరాల్లో. ఎందుకంటే ఇంకా లక్కీలు ఏంటంటే ఇక్కడ వీళ్ళకు బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ బ్యాడ్ లక్ అనేది 2 ఎలక్షన్లు ఒకసారి వచ్చే వరకు, ఎంపీ అసెంబ్లీ రెండు ఒకసారి వచ్చే వరకు ఇది వేరే రకం సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు తెలివిగా ఇప్పుడు తెలంగాణలో సిచ్యువేషన్ వేరైతుంది. ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్కు ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. బీఆర్ఎస్ 1 or none ఒక సీట్ వస్తే కూడా వాళ్ళు సంతోషపడాలి, బతికున్నది మా పార్టీ అని చెప్పడానికి. కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ పార్టీ అక్కడ అంటున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో బీఆర్ఎస్కి ఒక సీట్ వస్తే కూడా పార్టీ బతికినట్టు లెక్క. ఎంపీ ఎలక్షన్లలో ఒక్కటి కూడా వచ్చే అవకాశము ఛాన్సెస్ తక్కువ ఉన్నది. ఇక అక్కడ ఏదైతే 2 వచ్చినాయి కాబట్టి బెనిఫిషరీస్ 1 by 1 ఏంటంటే 2 బ్యాలెట్ పేపర్ ఉంటాయి కదా, ఈవీఎం ఏదైతే ఉందో బ్యాలెట్ మెషిన్ మీద ఏదైతే ఉందో బాజాప్తా 2 ఫ్యాన్ గుర్తు మీద పోతారు వాళ్ళు. అందుకోసము అది చాలా మైనస్ పాయింట్ ఏదైతే ఉందో నేను చెప్పినా కదా, మన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమితో కలిసి ఏదైతే ఉందో హాలాహలం తాగినట్టు అయిపోయింది. అదే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ముస్లిమ్స్, తర్వాత క్రిస్టియన్స్, ఇప్పుడు కాంగ్రెస్ పడే ఓట్లు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడుకు ఇది. కాకపోతే ఆయనకి ఏంటంటే ఎవరు సలహా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు, ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అన్నది. అంటే కాంగ్రెస్ కూడా వ్యతిరేకి అని అంటున్నారు కదా. వ్యతిరేక అనుకున్నా కూడా ఏమన్నా ఉన్నాయి, పడేటివి పడతాయి కదా కూటమి అన్న కాడ. వీళ్ళకి ఏముంటుండే, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఓట్లు అడ్వాంటేజ్ ఉండే కదా ఎన్డీఏకు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ముస్లిం ఓట్లు, తర్వాత క్రిస్టియన్ ఓట్లు ఎట్టి పరిస్థితిలో ఈ కూటమి పడే ఛాన్సెస్ ఉండే. కాంగ్రెస్తో టైఅప్ పెట్టుకుని జనసేనను కాంగ్రెస్ తెలుగుదేశం పెట్టుకుంటే వీళ్ళు ఏదైతుందో ఈ 2 వర్గాలు ఏదైతే ఓట్లు వేసేవాళ్ళు అన్నట్టు. అయితే ఖచ్చితంగా వాళ్ళు కక్షతోని వీళ్ళకు వేసేవాళ్ళు అన్నట్టు. వైఎస్ఆర్సీపీకి ఛాన్సెస్ తక్కువ ఉండే. కాకపోతే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏదైతే ఉందో ఈయన వైఎస్ఆర్సీపీకి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏదైతే ఉందో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్ మళ్ళీ షర్మిల దిగి సపరేట్ పెట్టి వీళ్ళకి పడే ఓట్లను కూడా మైనస్ చేసే కాడికి వచ్చింది. కాబట్టి ఆయనకు వీళ్ళు అంతా తింపి కొడితే 3-4 లక్షల ఓట్లతో వీళ్ళు మొత్తం మ్యాండేట్ ఏదైతే ఉందో చేంజ్ అవుతుంది. ఎవరు సత్తా, ఎవరు రూలింగ్లోకి వస్తారన్న ఉద్దేశంలో నెక్ టు నెక్ కాంటెస్ట్లో వీళ్ళు బయట వైఎస్ఆర్సీపీకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ధన్యవాదాలు.